చంద్రబాబు పదవి ఇవ్వనందుకే కేసీఆర్ హరీష్ కు తెలంగాణ గుర్తొచ్చిందని విమర్శించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల నీళ్లు తాగి ఆ పార్టీనే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజలు కాళేశ్వరం నీళ్లు తాగుతున్నట్లు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ భవన్లో చెప్పిన విషయాలు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు జగ్గారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. విచిత్రం ఏంటంటే ప్రాజెక్టు కట్టి అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పటిదాకా నీళ్ళే అసలు తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈరోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్లు తాగుతలేరు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి. నేను ఒక డ్యామ్, ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తాను. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978 సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర్ అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యాము యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం, ఆ డ్యాము నీళ్లు, మంజీరా డ్యాము నీళ్లు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టిరు. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. హరీష్ రావు కూడా చిన్న పిల్లగాడు ఉంటాడు. అప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్ళే తాగిరు కదా. ఆ నీళ్లు జంట నగరాల ప్రజలలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకరు. అప్పుడు ఎవరు ఇది కట్టింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, అప్పుడు బహుశా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రులు. ఇది నిజం, ఇది కదా. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే తెలవాలి ఇదంతా. ఇప్పుడు నేను అందుకే సూటిగా వచ్చేస్తున్నా. దాని తర్వాత ఇది ఎప్పుడు 78, దాని తర్వాత సింగూరు డ్యాము అప్పుడు కూడా బహుశా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇంకెవరు ఉన్నారు. మంజీరా డ్యామ్ నీళ్ళు తర్వాత సింగూరు డ్యామ్ నీళ్లు. ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ. ఆ నీళ్లు తాగే పెద్దగా అయ్యారు.